ప్రస్తుతం అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత గ్లోబల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు అమెరికాకు సన్నిహితంగా ఉన్న యూరోపియన్ దేశాలు ప్రస్తుతం ట్రంప్కు దూరంగా ఉంటున్నాయి. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ కబంధ హస్తాల నుంచి విడిపిద్దాం రెండంటూ ట్రంప్ పిలుపునిస్తే EU దేశాలు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ట్రంప్ నాటో దేశాలను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. పేపర్ టైగర్స్ అని, పిరికి పందులని శాపనార్థాలు పెట్టాడు. తాజాగా అమెరికా పాకిస్తాన్ను దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఇండియాలో పాకిస్తాన్ మాజీ రాయబారిగా పనిచేసినటువంటి అబ్దుల్ బాసిత్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి మరోమారు ఇండియా పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తేలా చేశాడు. ఒకవేళ అమెరికా తమ దేశంపై మిజైల్స్తో దాడులు చేస్తే తాము ఇండియాలోని పలు నగరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చి ఇండియాపై కయ్యానికి కాలుదవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ వివరాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల పేద దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నాయి. మన ఇండియా లాంటి ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతోంది. యుద్ధ ప్రభావం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుంగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్కి మాత్రం ఆపరేషన్ సింధూర్ దెబ్బ సరిపోయినట్లు లేదు. ఆర్థికంగా దివాలా తీసింది. 50% ప్రజలకు టీవీ డిస్కషన్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గతేడాది మేలో జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పాక్ టెర్రరిస్టులు 26 మంది హిందువుల్ని వారి మతం అడిగి మరీ చంపిన తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. ఇక టీవీ చర్చల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ అమెరికా పాకిస్తాన్పై దాడులు చేస్తే తాము ఇండియాపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మన మిస్సైల్స్ అమెరికా దాకా వెళ్లలేదు, కానీ మనం ముంబై, న్యూఢిల్లీపై ఒక్క నిమిషం ఆలోచించకుండా దాడులు చేయవచ్చు. అమెరికా మనపై దాడులు చేస్తే అసీం మునీర్ ఖచ్చితంగా ఇండియాపై దాడులు చేస్తాడు. అటు తర్వాత పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో చూద్దామన్నారు. కాగా బాసిత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబార్డ్ ఇటీవలే పాకిస్తాన్ వద్ద లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయని, వాటితో ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. తులసీ గబార్డ్కు కౌంటర్గా బాసిత్ స్పందించారు. ఆమె భారత సంతతికి చెందినవారు. ఆమెకు పాకిస్తాన్కు చెందిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ మాత్రం కనిపిస్తాయి తప్ప ఇండియా వద్ద ప్రస్తుతం మనకు చైనాతో ఎలాంటి భాగస్వామ్యం ఉందో అలానే అమెరికాకు, ఇండియాకు ఉందన్నారు బాసిత్. కాబట్టి ట్రంప్ నుంచి ఎంత వీలైతే అంత లబ్ధి పొందాలన్నారు. కాబట్టి మీరు కలలో కూడా అమెరికా మన వ్యూహాత్మక భాగస్వామి అని భావించరాదన్నారు. అలాగే ఇండియా వద్ద ఉన్న అగ్ని-5, అగ్ని-6 గురించి వారు పొరపాటున చెప్పలేదేమో అని భావించరాదన్నారు. వారికి అన్నీ తెలుసు. వారు పాకిస్తాన్ని చూసిన కంటితో ఇండియాను చూడరు అని బాసిత్ టీవీ డిస్కషన్లో చెప్పుకొచ్చారు. ఇక బాసిత్ ఈ కమెంట్లు చేసిన తర్వాత సర్వత్రా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా బాసిత్ నేరుగా ఇండియాలోని అతిపెద్ద నగరాలపై మిసైల్స్తో దాడులు చేస్తామని చెప్పడం ఇండియాలో పెనుదుమారం రేపింది. ఇక బాసిత్ వాదన విషయానికొస్తే ఆయన చెప్పేదేంటంటే ఒకవేళ
ఇక ఇండియా విషయానికొస్తే మనం ఏం చేయాల్సిన పని లేదు. ఎవరైతే మనపై చెడు దృష్టితో చూస్తే రెండవ ఆలోచన లేకుండా దాడి చేయాల్సిందే. వెంటనే ముంబై, న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సిందేనన్నారు. వేరే ఆప్షన్ లేదు. వెంటనే ఇండియాపై దాడి చేయాల్సొస్తుందని హెచ్చరించారు బాసిత్. ఆ తర్వాత వెంటనే ఆయన తాము ఇలా జరగాలని మాత్రం కోరుకోవడం లేదు. ఇది కేవలం ఊహాజనితమే అని బాసిత్ అనగానే న్యూస్ యాంకర్ కూడా ఇండియా కూడా అలా కోరుకోదని జవాబిచ్చారు. అయితే బాసిత్ ఇండియాపై ఘాటుగా చేసిన వ్యాఖ్యలపై ఇండియా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక బాసిత్ విషయానికొస్తే ఇండియాలో పాకిస్తాన్ రాయబారిగా 2014 నుంచి 2017 వరకు కొనసాగారు. ఆయన పాకిస్తాన్ రాయబారిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆయన 2014లో కశ్మీర్ సెపరేటిస్టులతో సమావేశమయ్యారు. హురియత్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇండియా ఆయన్ను కశ్మీరీ సెపరేటిస్టులతో సమావేశం కావద్దని సలహా ఇచ్చినా ఆయన పెడచెవిన పెట్టారు. తరచూ ఆయన కశ్మీర్ వివాదాన్ని తెచ్చి ఇండియాను ఇరుకన పెట్టడానికి ప్రయత్నించేవాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కశ్మీర్ కారణమని చెప్పేవాడు. ఇక ఆయన కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేసేవారు. దీనికి ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే కశ్మీర్ లోయలో మొత్తం ముస్లింలున్నారు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఇండియాకు వ్యతిరేకంగా వారోటేస్తారు. అసలు వాస్తవాలు మరుగున పడతాయనేది ఇండియా వాదన. గతంలో ఆయన పోషించిన పాత్రను బట్టి ఆయన తాజాగా చేసిన కమెంట్స్ని తేలిగ్గా కొట్టిపారేలేం కూడా. ఎందుకంటే ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారిపోయాయి. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనే బాసిత్ మరోమారు ఇరు దేశాల మధ్య అగ్గి రాచేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వాదన కూడా డిప్లొమాటిక్ సర్కిల్స్లో వినిపిస్తోంది.